ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. చూడండి, ఈ దినము ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధరణ ఆరాధన దినము దేవుడు మనతో మాట్లాడబోతున్న గొప్ప మాట ఏమిటంటే, కోల్పోయిన స్థితిలో ఉన్నా కూడా గొప్ప సాక్షిగా నిలబడతాం. ఆమేన్. చూడండి, మనము ఏదైనా కోల్పోయినప్పుడు, మనం ఏదైనా కోల్పోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు, అప్పుడు మన జీవితం ఎలాగుండాలంటే సాక్షార్థమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటయ్యా, కోల్పోయినప్పుడు దేవునికి ఎలా సాక్షార్థమై జీవిస్తాము అని మనం అనుకోవచ్చు. అయితే బైబిల్ లేఖనాల్లో మనం చూసినట్లయితే ఒక మాటను మనం చదువుకుందాం. యోబు పుస్తకము 1వ అధ్యాయము 20వ వచనము మనం చదువుకుందాం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరై వచ్చి తిని దిగంబరిని ఎక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకుపోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు దేవుని ద్వారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా సాక్ష్యము పొందినటువంటి గొప్ప వ్యక్తి ఆయన యోబు గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా చెప్తున్నాము ఈ మాట అంటే, యోబు పుస్తకంలో 1వ అధ్యాయంలోనే మరి ఆయన గురించినటువంటి 8వ వచనంలో ఆయన గురించినటువంటి ఒక మాటలు రాయబడి ఉంటాయి. యెహోవా అంటాడు, నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అని దేవుడు స్పష్టంగా యోబు గురించినటువంటి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అటువంటి యోబు గారు మరి సాతాను పెట్టినటువంటి పరీక్షలో దేవుడు అవకాశం ఇవ్వడం వలన అతను కొన్నటువంటి సమస్తమును, అనగా పంట పొలాలు కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, మరి కుటుంబము కావచ్చు, కొడుకులు కావచ్చు, అతనుకున్న ఆస్తిపాస్తులంతా కూడా అపవాదిగాడు ఏం చేస్తాడంటే తీసివేస్తాడు, నాశనం చేసేస్తాడు. గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి యోబు అప్పుడు దేవుణ్ణి ఎలాగైతే ఆరాధించాడో, ఎలాగైతే దేవుని స్తుతించాడో, ఇప్పుడు అతనుకున్న సమస్తం అంతా కూడా ఏమైపోయిందంటే కోల్పోబడింది. అతనుకున్న సమస్తాన్ని ఏం చేశాడు? ఆయన కోల్పోయాడు. ఆస్తి లేదు, అతనుకున్న అంతస్తులు లేవు, యోధా లేదు, అతనుకున్న గొర్రెలు కానీ మేకలు కానీ ఏవి కూడా ఇప్పుడు లేవు, పనివారి కూడా లేదు, అందరు కూడా చనిపోయారు, సొంత కొడుకులు చనిపోయారు. చూడండి, ఆ విషయం ఆయనకి తెలిసిన వెంటనే ఆయన అంటాడు, నేను ఈ లోకానికి దిగంబరనే వచ్చాను, దిగంబరనే మరణ నేను తిరిగి వెళ్ళేది. నేనేం తీసుకురాలేదు, నేను మరి తల్లి గర్భంలో ఏర్పడక మునిపే దేవుని ఏర్పరచుకున్నాడు కదా. నేను ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చానంటే దిగంబరనే వచ్చాను, నాకు అక్కడ ఆస్తులు లేవు, నా ఒంటి మీద వస్త్రములు లేవు, నేను దిగంబరనే వచ్చాను, నేనేం తీసుకురాలేదు. అలాగే ఏమి లేకుండా నేను మరలా వెళ్ళిపోతాను. ఈ భూమి మీద ఉన్నంత వరకే నా దగ్గర ఏది ఉన్నా కూడా, ఒకవేళ నేను ఈ భూమిని విడిచినప్పుడు, అనగా నేను ఈ లోకాన్ని విడిచినప్పుడు, నా శరీరాన్ని విడిచినప్పుడు నాతో పాటుగా ఏది రాదు. నేను ఎలాగైతే ఈ లోకానికి వచ్చానో అలాగే తిరిగి నేను మరలా బయటికి పరలోకానికి వెళ్ళిపోతాను, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అని యోబు గారు చెప్తున్నాడు. అయ్యా, నీ ఆస్తులన్నీ పోయాయి, నీ కుమారులు చనిపోయారు, నీ గొర్రెలు చనిపోయాయి, నీ మేకలు చనిపోయారు, పనివారు చెప్పగానే ఆయన ఒకటే మాట, ఈ మాట అంటున్నారు. చూడండి, ఎంత చక్కని మాట. కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నా కూడా గొప్ప సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అదే సిచ్యువేషన్లో కనుక మనం ఉన్నట్లయితే, అదే పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే మనం సాక్ష్యాన్ని చెప్పగలము. ఆనాడు యోబు చేసిన విధముగా మనం దేవుని ఎదుట సాక్ష్యంగా నిలబడగలము. నాకున్న ఆస్తిపాస్తులన్నీ పోయాయంటే మన హృదయం ఎక్కడికి వెళ్ళిపోతుంది, మన ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోతాయి, మన మైండ్ పనిచేయదు, మన ఆలోచన పనిచేయదు, ఏడుస్తూ అలాగున మనం పడిపోయి ఉంటాం. దేవుడు నాకు ఎంత అన్యాయం చేస్తాడో అని చెప్పేసి అని బాధపడుతూ ఉంటాం, దేవుని మీద నిందలు వేస్తాం. కానీ యోబు ఆనాడు ఆ రకంగా ఆయన ప్రవర్తించలేదు. ఆయన కోల్పోయినా కూడా, అతను కలిగినదంతా కూడా కోల్పోయినా కూడా ఆయన అన్నాడు, నేను ఈ లోకానికి దిగంబరనే వచ్చాను, మరల దిగంబరనే నేను వెళ్తాను. దేవుడే ఇచ్చాడు,
దేవుడే తీసుకుపోతాడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అంతటి గొప్ప సాక్ష్యాన్ని, అంటే ఆయన కలిగిన దానికి సాక్ష్యంగా లేడండి. జనరల్గా దేవుడు నాకు అది చేశాడండి, దేవుడు నాకు ఇమెయిల్ చేశాడండి సాక్ష్యం చెప్తాం. కానీ ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు తెలుసా? అతని సర్వస్వాన్ని కోల్పోయాడు. అతడు సర్వస్వాన్ని కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు మరలా తీసుకెళ్ళిపోయాడు. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. నేను ఈ లోకానికి ఏం తీసుకురాలేదు కదా, మరలా నేనేం తీసుకొని వెళ్ళలేను కదా, ఇంకా మరి ఇవన్నీ నాకెందుకు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకెళ్ళిపోయాడు అంతే అన్నంత సింపుల్ గా యోబు ఆనాడు ఈ మాటలు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవైనా నేనైనా కోల్పోయిన స్థితిలో మనం ఎటువంటి సాక్షి జీవితాన్ని కలిగి ఉంటున్నాం. ఒకవేళ దేవుడు ఏదైనా పరీక్ష పెట్టదలిచి, దేవుడు ఏదైనా మన విషయంలో ఒక పరీక్ష పెట్టదలిచి, నీ విషయంలో ఒక పరీక్ష పెట్టదలిచి, మరి నువ్వు కలిగిన దాంట్లో కొంత దేవుడు తీసేస్తాడు అనుకున్నాం, లేదంటే ఏ రకంగా కోల్పోయావు అనుకున్నాం, నువ్వు సాక్ష్యంగా నిలబడగలుగుతున్నావు. నా దగ్గర అప్పుడు అది లేదు, ఇప్పుడుంది, ఇప్పుడు లేదు అంటే నాకు దేవుని ద్వారా వచ్చింది, మరలది నేను కోల్పోయాను. అంటే నేను పుట్టినప్పుడు దాన్ని తీసుకొని రాలేదు, మధ్యలోనే వచ్చింది, అది మధ్యలోనే వెళ్ళిపోయింది, అది నాతో చివరి దాకా ఉండేది కాదు అని ఈ సాక్ష్యాన్ని నువ్వు తెలుపగలవు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని ఎదుట కోల్పోయిన స్థితిలో ఉన్నా కూడా మన సాక్ష్యాన్ని కాపాడుకున్న వారముగా మనం ఉండాలి. బైబిల్ లేఖనాల్లో ఆనాడు యోబు అటువంటి సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు కనుకే మనము ఆయన లేఖనాల్లో మనం చూసినట్లయితే, యోబు పుస్తకము 42:10 మనం చూసినట్లయితే, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, యోబు గారు తను కోల్పోయిన స్థితిలో దేవునికి సాక్షార్థమై నిలిచున్నాడు. దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి అవమానపరచలేదు, దేవుడు నాకు ఇచ్చినట్టే ఇచ్చి దేవుడు నన్ను మోసం చేశాడు, నా సమస్తాంతటిని దూరం చేశాడు అని దేవుని మీద ఆయన సనగలేదు, దునగలేదు. ఆయన ఇచ్చినప్పుడు ఎంత సంతోషించాడో, అది తిరిగి వెళ్ళినప్పుడు కూడా అదే సంతోషంగా దేవుడి పాదాల చెంత ఆయన కనిపెట్టుకొని ప్రార్థించగలిగాడు, కనిపెట్టుకొని దేవుని స్తుతించగలిగాడు, దేవుని మహిమపరచగలిగాడు. దానికి ప్రతిఫలమే ఆయన కోల్పోయిన దానికి 2 అంతల అధిక ఆశీర్వాదమును యోబు మరలా పొందుతున్నట్టుగా మన లేఖనాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఏదైనా కోల్పోయినప్పుడు మనము దేవుని విషయమై సాక్ష్యార్థమై మనం నిలబడితే దేవుడు ఖచ్చితంగా నువ్వు ఏదైతే కోల్పోయావో తిరిగి 2 అంతల ఆశీర్వాదమును దేవుడు మరలా నీకు తప్పక అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాటను మనం చూసినట్లయితే అండి, ఆది కాండంలో అబ్రహాము గురించినటువంటి మాటలలో మనం చూసినట్లయితే, ఆది కాండము 22వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి వెనక తీయలేదు గనక ఈ కార్యము చేసినందుకు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె నీ సంతానము నిక్షయముగా విస్తరింపజేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి మాట అంటే, అబ్రహాముకు దేవుడు ఒక సంతానాన్ని అనుగ్రహిస్తాడు. ఇస్సాకు అనే కుమారుడు అబ్రహాముకు, శారా దంపతులకు ఇస్సాకు అనే కుమారుడు కలుగుతాడు. అయితే అబ్రహాము ఇస్సాకు మీద చూపించినటువంటి మక్కువ ప్రేమను చూసి దేవుడు అబ్రహాముకు ఒక చిన్న పరీక్షను పెడతాడు. అంటే అబ్రహాము మరి కుమారుడు యొక్క ఆ ప్రేమలో ఉన్నాడు కదా, మరి నేను గుర్తున్నానా అని చెప్పేసి అని ఒక చిన్న పరీక్ష పెట్టాడు. అదేంటంటే, అబ్రహామా అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అని అబ్రహాం అంటాడు. నీకు సంతానముగా నేను బహుకరించినటువంటి నీ ఇస్సాకును నాకు బలిగా అర్పించుము అని చెప్పిన వెంటనే మరి ఆయన ఆశ్చర్యానికి గురి ఉండొచ్చు. ఏంటి, దేవుడు నాకు ఇచ్చాడు, సంతానంగా దేవుడు నాకు ఇచ్చాడు, మరలా వెంటనే తిరిగి చెల్లించమంటున్నాడు. నాకు ఎందుకు ఇచ్చాడు అసలు? ఏకపోయినా మంచిదే కదా, నాకు ఈ పుత్రశోకం ఏంటి, మా కుటుంబానికి పుత్రశోకం ఏంటి, సంతానం లేదని మేము బాధపడ్డాము, మాకు సంతానాన్ని బహుకరించాడు, మరలా వెంటనే తీసుకుంటున్నాడు. ఇది దేవుడా, ఇది నీకు న్యాయమా? యేసయ్యా, ఇది నీకు న్యాయమా? ఎందుకు నాకు ఇది ఇచ్చావు, ఎందుకు నన్ను నేను ఏడిపిస్తున్నావు అని అబ్రహాము ఆనాడు ఈ లాగున సనగలేదు. దేవుడి మీద లాగున ఆయన గునగలేదు, సనగలేదు, గునగలేదు. దేవుడు చెప్పాడు, నీ ఒక్కగానే ఉన్నటువంటి నీ కుమారుడు ఇస్సాకు నాకు బలిగా అర్పించుము. ఆ మాటకు లోబడ్డాడు. వెంటనే తన కుమారుని తీసుకొని వెళ్ళిపోయాడు.
చక్కగా కట్టెలు పేర్చాడు. ఆ కొండ మీద కట్టెలు పేర్చేశాడు. ఇస్సాకును పడుకోబెట్టాడు. అలాగిన కత్తెత్తి ఇస్సాకు యొక్క మెడను నరకపోయాడు, బలిగా అర్పించబోయాడు. వెంటనే పరలోకం నుంచి ఒక స్వరం, అబ్రహామా అబ్రహామా అని పిలవగానే వెంటనే అలాగెత్తిన కత్తి ఎలాగో ఆపేసి ప్రభువా అని చెప్పి పిలవగానే, నువ్వు ఆ బాబుల పశువాడిని నువ్వేమీ చేయొద్దు, ఇదిగో నీకు దూరముగా ఒక పొదలలో ఒక గొర్రె పొట్టెలు చిక్కుకొని ఉంది, దానిని బలిగా అర్పించింది. అది అంతవరకు జరిగిందండి. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, అబ్రహాముకు దేవుడు సంతానం ఇచ్చాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. ఇచ్చిన కుమారుని మరలా దేవుడు ఏమడిగాడు? బలిగా అర్పించమన్నాడు. అంటే ఆయన పొందుకున్నాడు. ఇప్పుడేం జరగబోతుందంటే ఆయన కోల్పోబోతా ఉన్నాడు. తన కుమారుని ఏం చేయబోతున్నాడు? కోల్పోబోతున్నాడు. మరలా కుమారుని ముఖం చూడలేడు. ఆ కుమారుని యొక్క ముఖాన్ని ఆ కుటుంబస్తులు చూడలేరు. ఎంతో ముద్దు చేసుకుని పెంచుకుంటున్నారు, ఎంతో ప్రేమతో పెంచుకుంటున్నారు. లేక లేక దేవుడు మాకు అనుగ్రహించిన సంతానం అని, దేవుడు చేసిన వాగ్దానం అని వాళ్ళు ఎంతో మురిసిపోతూ ఉండగానే దేవుడు అడిగాడు, నాకు బలిగా అర్పించమని. వెంటనే వారు ఆ యొక్క దేవుడి మాటకు వారు లోబడ్డారు. దేవుడు ఇచ్చాడు, దేవుడు అడుగుతున్నాడు, ఆయన దానికి ఇచ్చేసారు. దేవుడికి మహిమ కలిగింది. అంటే కోల్పోవటానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. కోల్పోవటానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. అంతటి గొప్ప సాక్ష్యాన్ని వారు కలిగి ఉన్నారు. అలాగున చేసినందుకు దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట విని నాకు లోబడినందున, నీ ఒక్కగానొక కుమారుని నాకు బలిగా ఇవ్వడానికి కూడా నువ్వు సిద్ధపడినందున, ఇగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున మనం చూసినట్లయితే అక్కడ అంటారు, ఆది కాండంలో 22వ అధ్యాయం 17వ వచనంలో, క్షమించండి 18వ వచనంలో, నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానముల వలన ఆశీర్వదించబడనని ప్రమాణము చేయుచున్నాను. దేవునికి మహిమ కలిగి. చూడండి, గొప్ప ఆశీర్వాదమును గొప్ప ఆశీర్వాదమును గొప్ప ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే ఎవరైతే కోల్పోవడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారో, ఎవరైతే కోల్పోవడానికి కూడా సిద్ధమవుతున్నారో, పరిస్థితులను బట్టి కోల్పోవడానికి సిద్ధమవుతున్నారో, శ్రమలలో మరి వారికి ఉన్నటువంటి కలిగిన దాన్ని కోల్పోయినా కూడా దేవుని ఎదుట ఒక సాక్షిగా నిలబడుతున్నారో, మరలా దేవుడు ఏం చేస్తాడంటే రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆనాడు యోబు కోల్పోయాడు, దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడు, సాక్షిగా నిలబడ్డాడు, రెండంతల ఆశీర్వాదాన్ని యోబు మరలా పొందుకున్నాడు. ఆనాడు అబ్రహాము ఒకగానొక కుమారుడు దేవుడు ఇచ్చినట్టుగా ఇచ్చి మరలా బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము కూడా దేవుని మాటకు లోబడ్డాడు. తన కుమారుని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు, సాక్ష్యంగా నిలబడాలనుకున్నాడు. దేవుడు అడిగాడు, నేను ఇచ్చాను అన్న సాక్ష్యంగా నిలబడాలనుకున్నాడు. అలాగనే దేవుడు మరి అబ్రహాం ఇస్సాకును తీసుకొని బలిగా అర్పించడానికి వెళ్ళినప్పుడు దేవుడు అతని యొక్క ప్రేమను చూశాడు. అబ్రహాముకు తన మీద యేసయ్య మీద ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూశాడు. మరలా అబ్రహామును దేవుడు ఇంకా ఎక్కువ అధికముగా ఆశీర్వదించినట్టుగా మన లేఖనాలు స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఏదైనా సరే దేవుని కొరకు మనం ఏదైనా చేయగలిగితే మనం ఎలాగనంటే దేవుడు మనల్ని రెండంతలుగా ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంటే కోల్పోయిన స్థితిలో మనం దేవునికి సాక్ష్యార్థమై ఉండాలి. ప్రభువా, ఇది నా నుండి దూరం అయిపోయింది అంటే, ఇది నాది కాదేమో ప్రభువా, ఇది నాది కాదేమో అని మనము చెప్పగలగాలి. మనం దేవుని పాదాల చెంత అలాగే మనము ప్రార్థన చేసుకోగలగాలి. ఇది నేను కోల్పోయానే అని మనం దేవుని దగ్గర దుఃఖపడటము, దేవుని దూషించడము, దేవుని దగ్గర సనగడం, గురగడం లాంటివి మనం చేయకూడదు. ఒకవేళ నీ శ్రమలలో, నీకు కలిగినటువంటి శ్రమలలో నీ సంతోషంలో కోల్పోయామో, దుఃఖంలో ఉన్నావేమో, ప్రభువా ఇది నీ చిత్తమైతే నేను దీన్ని సంతోషంగా అనుభవిస్తాను అని నువ్వు దేవుని దగ్గర ఒక గొప్ప సాక్షిగా నువ్వు నిలబడు. దుఃఖ దినములన్నీ కూడా ఏమైపోతాయంట? సమాప్తములైపోతాయి. సంతోషము నీ జీవితంలో అధికమవుతుంది. నువ్వు ఆస్తిని కోల్పోయావేమో, నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా నువ్వు జీవించగలిగితే, ప్రభువా అది నేను పుట్టినప్పుడు నా దగ్గర లేదు, మధ్యలోనే వచ్చింది, మధ్యలోనే పోయింది ప్రభువా, ఇది నీ చిత్తం అయితే దాన్ని నా నుండి దూరం చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా అని ప్రార్థన చేసుకోగలిగితే, నువ్వు దేవుని ఎదుట నువ్వు సాక్షిగా నిలబడగలిగితే, నువ్వు ఏదైతే కోల్పోయావో దానికి రెండంతల ఆశీర్వాదమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు నీ వినికిడిలో, నీ హృదయాంతరంగంలో దేవుడు స్థిరపరచును గాక. కాబట్టి ప్రియులారా, దేవుని ఎదుట నీ విధంగా కోల్పోయినా నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకో. మన జీవితమే కోల్పోయినా మన సాక్ష్యము దేవుని ఎదుట అది సజీవమైనదిగా ఉండాలి. అలాగున ఉంటారని, సాక్ష్యాన్ని కాపాడుకుంటారని, కోల్పోయిన స్థితిలో కూడా మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకుంటారని నేను విశ్వసిస్తూ దేవుడి మాటను దీవించును గాక. ఆమేన్.
చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సత్యవంతుడా, నీకు వందనాలు ప్రభువా. అయా మీరు ఇచ్చిన చక్కని వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. కోల్పోయిన స్థితిలో కూడా నాయన వారి సాక్ష్యాన్ని కాపాడుతున్న యోగుల గురించి, అబ్రహామును గురించినటువంటి అయా మరి జీవితాలను తండ్రి మా కళ్ళ ఎదుట మరొక్కసారి ప్రభు నాయన వారి యొక్క జీవితాలను నాయన మాకు వినిపింపజేసినందుకు ప్రభు నీకు స్తోత్రాలు. అలాగున తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు కూడా నాయన అయ్యా వారి జీవితంలో అలాగున సరి చేసుకున్నట్టు నాయన మీరే సహాయం చేయండి. జ్ఞానము కలిగి బిడ్డలు జీవించడానికి సహాయం చేయండి. నీ వాక్యం ఉంది ప్రభు, నీకు స్తోత్రాలు. విశ్వాసం ఉంచినట్టు నాయన నీ కృపను అనుగ్రహించమని, ఈ మాటలను మీరే దీవించి అనేక హృదయాంతరంగంలో స్థిరపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.